హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కంది గింజల కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ టమాటాలు కూడా ఒక 2 తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చివరిగా కాజులు ఒక 5 to 6 తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు వేయించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న కంది గింజల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి. చివరిగా కొంచెం షుగర్ వేస్తానండి. సరిపడా నీళ్లు కూడా వేసుకొని కొద్దిగా షుగర్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ వేయటం వల్ల, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. మెత్తగా ఉడికితేనే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, మన కంది గింజల కర్రీ రెడీ అయిపోతుంది. రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.